మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు. అలాంటి శివాలయాలు ఉస్మానాబాద్ నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే శనిగిరం గ్రామంలో ఉన్నటువంటి ఈ శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం అతి పురాతనమైనటువంటి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శివలింగం. కానీ ఇలాంటి అభివృద్ధికి మాత్రం ఇంతవరకు ఇదైతే నోచుకోలేదు. చూడొచ్చు, మనం చూస్తున్నదైతే శనిగిరం గ్రామంలో ఉన్నటువంటి శివలింగం మహాశివలింగంగా కూడా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఎన్నో అంటే ఇక్కడ కాకతీయుల ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. మనం చూడొచ్చు చాలా వరకైతే. అంటే ఇది ఒక రోడ్డు ప్రక్కన అప్పుడు ఏర్పడింది. ఇక్కడ కూడా శనిగరం చెరువు దగ్గర కూడా ఇది ఉంటుంది. అంటే చాలా వరకు చూసుకోవడానికి ఈ గ్రామస్తుల సహకారంతోని చిన్నగా కూడా దీనికి ఒక రేకులు వేసి దీన్ని ఒక మహాశివలింగాన్ని అయితే ఇక్కడ పూజిస్తున్నారు. ఇది మనము చూడొచ్చు. అప్పుడు కాకతీయులకు సంబంధించినటువంటి రాతి శిలలు ఇవి చూడొచ్చు ఇక్కడ మనము. ఇక్కడ కాకతీయులకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏలిన దానికి ఆనవాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి. అప్పుడు చూడండి, గణపతి విగ్రహం అతి పెద్దగా కూడా ఒక రాతికి చెక్కబడినటువంటి అప్పుడు కాకతీయుల కాలం నాటి గణపతి విగ్రహం ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు కాకతీయుల ఏలిన నాటికి కూడా దీనికి ఇది మనము ఆనవాళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. అనే కదా ఈ శివలింగానికి చాలా రోజుల వరకు కూడా ఎలాంటి పూజలు అందుకోకుండా కూడా నిర్వీర్యంగా ఉండేది. కానీ ఒక ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి ఒక లెక్చరర్కు ఇది కలలో కనబడి నాకు పూజలు చేయాలని కూడా, అంటే పవన్ కుమార్ అనే వ్యక్తికి కూడా కనబడడంతో అప్పటి నుంచి కూడా ఆయన, అంటే ఆయన లెక్చరర్ యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి కూడా అప్పటి సంధి శివుని యొక్క పూజలోనే ఉంటున్నాడు. చూడొచ్చు మనం విజువల్స్ లో మనం చూస్తే మాత్రం ఇది పెద్ద శివలింగం. ఇది అప్పుడు కాకతీయుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి శివలింగమే. ఇది ఒక బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శివలింగం ఇది. మనతో పాటు అయితే పవన్ కుమార్ ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం, అంటే ఆయనకు ఎట్లా ఇప్పుడు ఇక్కడ పూజలు చేయాలని, అంటే కళలో వచ్చి కూడా కనబడి అని చెప్పి అంటున్నారు. మనతో అయితే పవన్ కుమార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. చెప్పండి, అంటే మీకు మరి ఇది యొక్క ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఆ శివలింగం యొక్క చరిత్ర ఏంటి, మీకు తెలిసిందేంటి? ఇది అతి పురాతనమైనటువంటి శివలింగము. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఈ శివలింగము తుంగమడుగులో దొరికితే దీన్ని వెమలాడకు తీసుకుపోదామని ప్రయత్నం చేశారు అప్పటి కాలం లోపల పెద్ద మనుషులు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద మనుషులు అందరు కలిసి మనూరు లింగం అక్కడికి పోతే ఊరు మంచి అయితే చెడు అయితే ఉద్దేశంతో ఇక్కడ నిలిపి ప్రతిష్టాపన చేయడం జరిగింది. కొన్ని 100 సంవత్సరాల క్రితము ఈ పూజలు అందుకోకుండా అట్లనే ఉంది. గత 8 సంవత్సరాల క్రితము ఈ మహాశివలింగము కళ్ళలోకి వచ్చి నాకు పూజలు చేయమని చెప్తే, నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి లెక్చరర్గా పనిచేసినటువంటి నేను ఆ వృత్తిని మానుకొని ఇక్కడనే దేవుని యొక్క సేవ లోపల ఉండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మహాశివలింగము బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగము. ఎవరైనా కానీ, ఏ భక్తులైనా కానీ వచ్చి వాళ్ళ యొక్క కోరికను ఆ భగవంతుడికి విన్నపించుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఇది కొంచెం రోడ్డు కావడం ఫలితంగా ఇది కొంచెం రోడ్డు మీదకి పోయింది. దీనికి జాగా కూడా లేదు. నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. భక్తులు అదేవిధంగా గవర్నమెంట్ కూడా సహకరించి, పొన్నం ప్రభాకర్ గారు కూడా సహకరించి మన యొక్క మహా శివలింగాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఈ శివలింగానికి మామూలుగా ఎన్నేళ్ల చరిత్ర ఉంది? అంటే ఇక్కడ శనిగిరము చెరువుకు కూడా సమీపంలో ఉంటుంది. అంటే కాకతీయుల ఆనవాళ్ళు అంటే ఈ గ్రామంలో ఉన్నాయా? కాకతీయ శిలాఫలకాలు ఉన్నాయి. ఈ గుడి చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు అన్నీ కూడా ఉండడం జరిగింది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి మహాశివలింగము. తుంగమడుగులో ఉన్నటువంటి శివలింగాన్ని వెములవాడకు తీసుకుపోదానికి ప్రయత్నం చేసి ఇక్కడనే ఆపి ఇక్కడనే ప్రతిష్ఠించడం జరిగింది. ఒక 300-400 సంవత్సరాల క్రితము ఈ పూజలు అందుకోకుండా ఉన్నటువంటి శివలింగము ఈ గత 8 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైనటువంటి పూజలు జరుపుకుంటుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఊరేగింపు శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడుతుంది. అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా పల్లకిలో శివపార్వతుల యొక్క ఊరేగింపు కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఆలయం యొక్క, అంటే ఇప్పుడు ఆలయం చూసుకున్నట్టయితే మాత్రం ఎలాంటి అభివృద్ధి కూడా లేదు. అంటే దీన్ని, అంటే గ్రామస్తుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఎలాంటి అభివృద్ధి జరగాలి ఇక్కడ ఈ ఆలయంలో? నేనైతే కోరుకున్నది ఒక్కటేందంటే, ఇది పూరా రోడ్డుకి అయిపోయింది. రోడ్డు మీదనే ఉన్నది గుడి. కాబట్టి గుడి చుట్టూ తిరుగుదామంటే కూడా జాగా లేదు. కాబట్టి కొత్తగా పునరుద్ధరణ చేసి కొత్తగా గుడి కట్టిస్తే మనకు మంచిగుంటదని ఆశపడుతున్నాను.
అంటే కాకతీయులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు గూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడిది పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేస్తే మాత్రం జనాల రాక గూడా ఇక్కడికి ఉంటుందని గూడా ఇక్కడికి సంబంధించిన అయ్యగారైతే మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులను గూడా అడిగి తెలుసుకున్నాం. అంటే ఈ విశిష్టత ఏంది అనేది గూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా మందయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ దేవుని దగ్గరికి గూడా పూజలు చేసిన కానీ పూర్తి స్థాయిలో గూడా ఇది రోడ్డు ప్రక్కన ఉండడం వల్ల గూడా ఇబ్బందయితే కలుగుతుందని జెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మహిళలు గూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది గూడా పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడికని చెప్పి వాళ్ళు అంటున్నారు. చెప్పండి ఈ శివలింగం గురించి ఏం చెప్తారక్క మీరు? ఇది పురాతనమైన శివలింగము. హ్మ్. 200 సంవత్సరాల క్రితము ఉన్నది మా ఊర్లో. హ్మ్. అయితే ఇంతకుముందు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. పవన్ సారు ఇక్కడ 8 సంవత్సరాల నుంచి పూజ చేయడం వల్ల అందరూ చుట్టుపక్కన గ్రామాలలో అందరొచ్చి పూజలు చేసుకుంటారు. కోరుకున్న కోరికలను నెరవేరుతున్నాయి. మా ఊరు కొంచెము డెవలప్ ఉంది గానీ, ఇంకా గుడిని డెవలప్ చేస్తలేరు. హ్మ్. కొంచెం మీదికి చేయాలే, అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. హ్మ్. అంటే మామూలుగా శివరాత్రి రోజు జనాలు ఎట్లా వస్తుంటారు? వస్తారా ఇక్కడ? చాలా మందొస్తారు. హ్మ్. చాలా మందొస్తారు. భజనలు జరుగుతాయి. హ్మ్. అన్నదానాలు జరుగుతాయి. హ్మ్. చాలా మంది భక్తులు పక్కపొంటి గ్రామాలోళ్ళు గూడా వచ్చి పూజలు చేస్తారండి. హ్మ్. హ్మ్. అంటే గ్రామస్తులు ఉన్నారు. ఆలయం యొక్క విశిష్టత దీనికి అంటే ఎలాంటి అభివృద్ధి జరిగితే కూడా గుడి ఇంకా ముందుకు పోతుందని కూడా మనం తెలుసుకుందాం. అంటే చెప్పండి అంటే గుడి ఎలాంటి అభివృద్ధి చెందాలి? అంటే ఇది ఎప్పటి కాలం నాటిది ఈ ఆలయం? ఈ శివాలయం చాలా పురాతనమైనది. ఈ యొక్క శివలింగం వేములవాడల లేనంత పెద్దగా మహా శివలింగం గలదు. మరియు ఈ యొక్క శనిగరం చెరువు ఒక వందల ఎకరాల నీటి మట్టంతో ఉన్నటువంటి చెరువు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క శివలింగం 12వ శతాబ్దం నాటిది. కాకతీయ కాలంలో నాటి మహా శివలింగం. ఈ యొక్క శివలింగాన్ని చాలా సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే మొత్తం 8 సంవత్సరాల క్రితం ఒక కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసే పవన్ కుమార్ అనే వ్యక్తికి ఈ మహాశివుడు కలలో కనిపించి నాకు పూజలు చేయమని చెప్పడం వల్ల ఆ 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయానికి రోజు పూజలు చేయడం జరుగుతుంది. మరియు ఈ యొక్క శివాలయం ఈ గ్రామస్తుల సహకారంతో కేవలం ఓన్లీ రేకులతో మాత్రమే చిన్నగా ఉన్నందున ఈ యొక్క శివాలయాన్ని చుట్టుప్రక్కల శనిగరం చెరువు వందల ఎకరాలలో ఉన్నది. ఆ యొక్క చెరువు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని డెవలప్ చేపించే విధంగా నేను ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకుపోయి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి పరిచే విధంగా నేను చొరవ తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే చూడొచ్చండి ఇది ఒక 12వ శతాబ్దానికి సంబంధించింది. ఎంతో చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు కాంప్లికేటెడ్ ఎగ్జామ్స్‌లో గూడా అంటే ఈ శివలింగానికి సంబంధించి, చెరువుకి సంబంధించి గూడా అందులో క్వెషన్స్ గూడా ఉంటాయి. అంటే చాలా వరకు ఇది బుక్కుల్లో గూడా ఈ శివలింగం గురించి ఉంది అని గూడా వీళ్ళిక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.